కలరింగ్ వేసిన తర్వాతకి ఏ విధంగా అయితే ఉంటాడనేది మీరే చూడండి. సో ఎంత నీట్గా ఉన్నాడు చూసారు కదా మన గణేశుడు అయితే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతున్నాడు. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ధూల్పేట్కి అయితే వచ్చానమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ధూల్పేట్లో సుందర్ కళాకార్ షెడ్ అయితే మనకు కంప్లీట్గా వీడియోస్ అయితే తీస్తాను. సో ఈసారి 2025లో ఏ విధంగా అయితే ఉన్నాయి మన గణపతులు వచ్చేసరికి అయితే అనేది ప్రతి ఒక్కటైతే మీకు డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో మీకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు సుందర్ కళాకార్ షెడ్లో లోపలికి వెళ్ళి అయితే ఒకసారి ఏ విధంగా అయితే ఉన్నాయని చూపెడతాను. సో ఇది ఎక్కడో కాదు, అడ్రస్ వచ్చేసరికి అయితే మనకు ధూల్పేట్ మనకు హనుమాన్ చాలీస్ టెంపుల్ నుంచి కొంచెం ముందరికి వస్తే మనకి లొకేషన్లో కూడా సుందర్ కళాకార్ షెడ్ అయితే వస్తుందన్నమాట. సో లోపలికి వెళ్ళి మీకు ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఒకసారి అయితే చూపెడతాను. సో మీకు ఒకసారి అయితే ఎంట్రింగ్ అయితే ఇస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి షెడ్ నేమ్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు మీద అయితే కనిపిస్తుంది కదా సుందర్ కళాకార్ అని అయితే. సో లోపలికి వెళ్ళి మనకి ఈసారి 2025లో మనకి ఏ విధంగా అయితే ఉన్నాయనేది గణపతులు అయితే ఒకసారి అయితే వీడియో అయితే తీస్తాను. సో చూడండి, స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చుకోగానే మనకైతే పెద్ద గణపతి అయితే కనిపిస్తాడు. ఈసారి 2025లో అనమాట ఈ గణపతి అయితే స్పెషల్ గణపతి. సో సుందర్ కళాకారులో ప్రతి ఇయర్ ఒక గణపతి అయితే గ్రాండ్గా అయితే రెడీ అయితే చేస్తారు కదా. సో ఈ గణపతి చూడండి ఒకసారి అయితే ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అయితే చాలా పెద్ద అయితే ఉంటాడు అనమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే శివుడు అయితే ఉంటాడు కిరీటంపై అయితే. ఇంకోటి మనకి శివుని వెనకాల మనకి ఫ్రేమ్లో చూసుకుంటే ఐస్ అయితే సూర్య భగవాన్ అయితే ఉంటాడు. సో సైడ్కి చూసుకుంటే మనకి 3 గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ సైడ్కి చూసుకుంటే 3 గుర్రాలు అయితే ఉంటాయి. మనకి మధ్యలో చూసుకుంటే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఈసారి 2025లో లేటెస్ట్ మోడలేనా ఇది వచ్చేసరికి అయితే 2025లో లేటెస్ట్ మోడల్. ఇక్కడ అడుగుతైతే మనకి ఈసారి 2025లో స్పెషల్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక గణేష్ బుక్ కియా భయ్యా నాకియా. సో ఇంకోటి ఏంటంటే ఈ గణేశుడు మనకి బుకింగ్ అయితే కాలేదన్నమాట. మీరు వచ్చి జల్దీ బుకింగ్ అయితే వేసుకోవచ్చు. ఇంకోటి మీకు నచ్చిన కలర్ అయితే వేపియడం అయితే జరుగుతుంది. ఇంకోటి కుందన్స్ కానీ ఏవన్నా మీకు నచ్చింది అయితే పెడతారనమాట. సో కలరింగ్ కానీ ఏదన్నా. సో ఇక్కడ చూసుకుంటే మన గణపతి చూడండి ఎంత వెడల్పు ఉన్నాడో. మనకి మ్యాక్సిమం ఫీట్స్ వరకు అయితే ఒక 25 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు. సో బ్యాక్గ్రౌండ్లో గిట్ట చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. చాలా బ్యూటిఫుల్ అయితే కొడతారు గణపతి అయితే. సో ఈ గణేశుల్లో మనకు ఒక 2-3 పీసెస్ అయితే ఉన్నాయి. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ మనకి మూషికని చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఉంటుంది మూషిక అయితే. సో కనిపిస్తుంది కదా. ఇంకోటి మనకి తొండంపై అయితే తొండం చూసుకుంటే అయితే చాలా బాగుంది. ఇంకోటి సకముట్లో పెట్టుకొని అయితే కూర్చుంటాడు. మనుషునికి ఏంటంటే సింపుల్గా కూర్చొని బ్యాక్గ్రౌండ్లో 4 చేతులతో దర్శనం ఇస్తున్న అయితే కనిపిస్తుండు. ఇంకోటి స్పెషల్గా చూసుకుంటే మనకి సైడ్కి గుర్రాలు అయితే ఏ విధంగా అయితే వచ్చాయి అనేది కనిపిస్తుంది కదా. నేనే 6 ఫీట్ ఉంటా ఇక్కడికి వస్తున్నా అంటే గణేశుడు ఎంత పెద్ద ఉంటాడో చూడండి మీరే. 25 ఫీట్స్ ఉంటాడు. సో చాలా బాగున్నాడు. ఇంకా మీకు చాలా గణేశులు అయితే చూపెడతాను మనకి సుందర్ కళాకార్ బయట షెడ్లో గిట. సో మీకు ఇంకా కొన్ని గణేశులు అయితే చూపెడతాను. మనకి సుందర్ కళాకార్ బయట షెడ్లో గిట మనకి కొన్ని గణేశులు అయితే ఉన్నాయి డిస్ప్లేలో. మీకు అయితే అన్నీ అయితే చూపెడతాను. సో మీకు లేట్ చేయకుండా ఒకసారి అయితే చూపెడతానండి. ఇప్పుడైతే మనకైతే కొన్ని గణేశులు అయితే చూపెడతాను. ఇంకా సుందర్ కళాకార్ వాళ్ళవే అనమాట ఈ షెడ్ ఉన్న గణేశులే మనకి ఒక గణేశుడు సపరేట్గా అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇప్పటిదాకా చూపెట్టిన గణేశుడు వచ్చేసరికి అయితే మనకి సపరేట్గా రెడీ చేస్తారనమాట. ప్రతి ఇయర్ అయితే మీకు ఒక గణేశుడు అయితే చాలా పెద్దగా అయితే రెడీ చేస్తారు కదా. మినిమం హైయెస్ట్ గణేశుడు అంటే 25 ఫీట్స్ దాకా అయితే ఉన్నాడు ఆ గణేశుడు. దాని తర్వాతకి ఇంకా కొన్ని గణేశులు అయితే చూపెడతాను చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే అయితే ఇందులో మనకి ఒక 10 పీసెస్ దాకా అయితే ఉన్నాయి గణేశులు అయితే. సో దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి అయితే ప్రతి ఒక్కటి అయితే చూపెడతాను చూడండి. సో ఎన్ని గణేశులు ఉన్నాయంటే దీంట్లో మీరు ఒకసారి ప్రతి ఒక్కటి చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ధూల్పేట్లో మీరు జల్దీ వచ్చి ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు 1 మంత్లో మన కలరింగ్ వేసేస్తారనమాట. జల్దీ వచ్చి బుకింగ్ చేసుకుంటే మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇంకోటి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి జల్దీ వచ్చి అయితే తీసుకోండి. అప్పుడు మీకు తర్వాతకి కావాలంటే మీకు మళ్ళీ ప్రీ బుకింగ్ అయితే అయిపోతుంది. సో జల్దీ వచ్చి మీకు నచ్చిన గణేశుడు అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఈ గణేశుడు చూసుకుంటే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మనకి ఫస్ట్ చూపించిన గణేశుడు 25 ఫీట్స్ ఉంటాడు. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 20 ఫీట్స్ అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ చూసుకుంటే ఆ ఫ్రేమే మినిమం ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. గణేశుడు చూసుకుంటే ఒక 17 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. మనకు మహారాజ్ టైప్ అనమాట. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే సింహం అయితే కనిపిస్తుంది కదా. మనకి సింహం గర్జిస్తున్నట్టు అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏమో నంది ఉంటుంది. అక్కడ సైడ్ సింహం, ఇక్కడ సైడ్ నందిపై అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపతి అయితే. సో అక్కడ చూడండి 4 చేతులతో దర్శనం ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. సో అలాగే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒకసారి కిరీటం చూడండి ఎంత 3D టైప్లో అయితే ఉందో. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది గణేశుడు అయితే. సో ఇంకోటి కిరీటం పైన ఎట్లాంటి డిజైన్ అయితే మనకి ఎంత నీట్గా అయితే వేసారనేది చూడండి. ఇంకోటి కలరింగ్ వేసిన తర్వాత గిట చాలా బ్యూటిఫుల్ అయితే కొడతాడు. ఇక్కడ నందిపై గిట చూడండి ఎంత డిజైన్ అయితే వేసారనేది. ఒకసారి మీకు దగ్గరకు వచ్చి చూస్తే ఒకసారి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి అయితే. సో ఎంత నీట్గా అయితే వేసారు చూసారు కదా. మనకి కుందంతో సహా
కొంచెం గిట మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా డిజైన్కి చాలా అంటే చాలా నీట్గా అయితే బొజ్జ గిట చూసుకుంటే చాలా అంటే చాలా నగలతో అయితే అట్రాక్టివ్ కొడుతున్నాడు గణేశుడు అయితే. ఈ గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు, నిజం చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు అయితే. జల్దీ వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, ప్రీ బుకింగ్ తీసుకునే వాళ్ళు జల్దీ వచ్చి అయితే తీసుకోండి. మన అడ్రస్ అయితే సుందర్ కళాకార్ అని అయితే ఉంటుంది ధూల్పేటలో. మీరు సుందర్ కళాకార్ అని కొడితే మీకు అడ్రస్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా మీకు కొన్ని మోడల్స్ అయితే చూడండి. సో ఇక్కడ ఈ గణేశుడు కూడా సేమ్ గణేశుడు అనమాట. సో ఆ గణేశుడు వచ్చేసరికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాడు. సో ఈ గణేశుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో శివుడు అయితే ఉంటాడు, మనకి డమరుకం పట్టుకొని శివుడు అయితే నాట్యం చేస్తున్నట్టయితే కొడతాడు. ఇంకోటి మనకి మీద మనకి కాళికమ్మ దేవత అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ సైడ్ అయితే మనకి మూషికరాజా అయితే ఉంటాడు, ఒకసారి చూడండి. సో కింద మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపతి అయితే. సో ఇక్కడ 2 సింబాల్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసరికి అయితే మనకి నంది అయితే ఉంటుంది. ఈ గణేశునిలో స్పెషల్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో శివుడు ఉంటాడు, కాళికామాత ఉంటుంది, ఇంకోటి మూషిక మహారాజ్ గిట ఉంటాడు. సో చూసిరు కదా ఇక్కడ గిట కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఈసారి లేటెస్ట్ మోడల్ గణపతులు ఇవన్నీ. సో మీకు ఇంకా ఈ గల్లీలో గిట మీకు కొన్ని గణేశులు అయితే ఊపెడతాను. సో చాలా గణేశులు అయితే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు ఒకటేసారి 2 months నుంచి అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ గణేశులు అయితే ఉన్నాయి. ఒకసారి మీకు మీరే చూస్తే చాలా అంటే చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే అన్ని గణేశులు ఉన్నాయి. సో వెళ్తున్న కొద్దీ ఒక మినిమం ఒక 50 గణేశుల దాకా అయితే ఉంటాయి. మనకి 50 గణేషెస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి చుట్టుముట్టే అన్ని గణేశులు అయితే ఉన్నాయి. సో చూసిరు కదా. సో ఏ విధంగా అయితే కనిపిస్తున్నాడో చూడండి. ఇంకోటి ఈ గణేశుడు ఇట్లా చూస్తేనే ఇంత అట్రాక్టివ్ ఉన్నాడు కదా, పాలిషింగ్ అని నీట్గా అయితే చేశారు. ఇంకా కలరింగ్ చేసిన తర్వాతకి ఏ విధంగా అయితే ఉంటాడనేది మీరే చూడండి. సో ఎంత నీట్గా ఉన్నాడు చూసారు కదా మన గణేశుడు అయితే, చాలా అట్రాక్టివ్ అయితే కొడుతున్నాడు. సో కలరింగ్ చేసిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాడు గణేశుడు అయితే. సో పాలిషింగ్ అని ఏ విధంగా అయితే ఉందనేది చూడండి, కంప్లీట్గా నీట్ అంటే చాలా ప్రీమియం అయితే కొడుతున్నాడు గణేశుడు అయితే. సో డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి మెయిన్గా సుందర్ కళాకారులో ఎప్పుడైనా అందరూ ఒకటే గమనిస్తారు, మనకి డిజైన్ ఏ విధంగా అయితే ఉందనేది గణేశుడు అయితే. సో డిజైన్ చూసుకుంటే మీరే కనిపిస్తుంది కదా మీకే వీడియోలో ఏ విధంగా అయితే ఉందనేది. చాలా మటుకైతే అన్ని షర్ట్స్లలో మనకి ఇక్కడ నగలపై అయితే కొంచెం డిజైన్ అయితే చెడిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే నగలపై అయితే మనకి ఏ విధంగా అయితే ఎంత డిజైన్ అయితే ఇచ్చారని చూడండి. ఇవి మనకి కంప్లీట్గా 1 month కూర్చొని గణేశుని ఒక్క గణేశుడు 1 month నుంచి మనకి జాగ్రత్తగా అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ గణేశునికి వచ్చేసరికి అయితే బ్యాక్ సైడ్లో మనకి కిరీటంపై అయితే ఎంత డిజైన్ ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్లో కిరీటం మొత్తం ఫ్లవర్ టైప్ అయితే ఉంటుంది, సర్కిల్ ఫ్లవర్ టైప్. ఇంకోటి డబుల్ కిరీటం అయితే ఉంటుంది. సో చూసిరు కదా చాలా బాగుంది గణేశుడు అయితే. సో ఇక్కడ గిట్ట కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు చూడనికే అన్ని సేమ్ డిజైన్స్ లాగా అయితే కనిపిస్తుంది, కానీ కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకోటి మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వీడియోలో కొంచెం మేనేజ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేసే లేదు. ఎందుకంటే అన్ని గణేశులు ఒకటే దగ్గర ఉండేసరికి మనకి ప్లేస్ వెళ్ళడానికి అయితే ప్లేసే లేదు. అన్ని పెద్ద గణేశులు అయితే ఉన్నాయి. ఇంకోటి చిన్న గణేశులు గిట్ట ఉంటాయి, అవి ఇంకా రెడీ అయితే చేయలేదు. ఎందుకంటే చిన్న గణేశులు మనకి 1 monthలో రెడీ అయితే చేసేస్తారు. ఇంకా పండుగ మనకి ఒక 2-3 months ఉంది కాబట్టి మనకి ఇప్పుడైతే పెద్ద గణేశులు అయితే రెడీ చేశారు, ఎందుకంటే పెద్ద గణేశులకి టైం పడుతుంది కాబట్టి. సో పెద్ద గణేశులు అయితే రెడీ చేశారు. సో మీకైతే ప్రతి ఒక్కటైతే చెప్పాను కదా, మనకి ఇంకా నీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తుంటాను. మన గణేశన్ కళాకారు కానీ ఇంకా ధూల్పేటలో ఎన్ని సెట్స్ ఉన్నాయో అవన్నీ అయితే మేము తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకోటి ఖైరతాబాద్ గణేశుడి గిట్ట ఇంకా కొద్ది రోజులలో మనకి స్టార్ట్ అవుతుంది కదా, మీకు డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటాను. మీరు స్టే ట్యూన్, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది లొకేషన్ వచ్చేసరికి అయితే జాలియన్ టెంపుల్ అయితే ఉంటుంది మనకి ధూల్పేటలో. అక్కడ మీకు లొకేషన్ తెలియకపోతే ఒకసారి మ్యాప్లో వెళ్ళి సుందర్ కళాకార్ అని కొడితే మీకు లొకేషన్ అయితే వస్తుంది. జల్దీ వచ్చి అయితే చూసేయండి గణేశులు, అలాగే తప్పకుండా లైక్ చేయండి.